హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏ క్రానికల్స్. మేము రీసెంట్గా ఒక ట్రిప్ వెళ్ళామన్నమాట బెంగళూరు సైడ్. మొత్తం ఒకటే స్ట్రెచ్ అది. ఫస్ట్ అయితే మేము చూసిన ప్లేస్ కుక్కే. అప్పుడు రెయిన్స్ కూడా బాగా పడుతూ ఉన్నాయి. ఫస్ట్ కుక్కే వెళ్ళిన వాళ్ళందరూ కుమారధార రివర్లో అయితే స్నానం చేసి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. అక్కడ ఆది సుబ్రహ్మణ్యం అండ్ మళ్ళీ ఇంకో టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి. అసలు నిజం టెంపుల్ అయితే అది ఆది సుబ్రహ్మణ్య స్వామి. అది చూసిన తర్వాత నార్మల్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకోవాలి. అక్కడ నార్మల్గా కాలసర్పదోష పూజలు, ఇంకా చాలా పూజలు ఉంటాయి. ఏమైనా పూజలు కావాల్సిన వాళ్ళందరూ అక్కడ చేయించుకుంటూ ఉంటారు. ఆ పూజలకు కూడా మన క్రౌడ్ చాలా మంది అయితే ఉంటారనే చెప్పాలి. అసలు అక్కడ గ్రీనరీ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంది. కుక్కేలో క్రౌడ్ కూడా బాగానే ఉంది. టెంపుల్లో బాగానే ఉన్నారు. అప్పుడు వర్షం పడుతున్నా కానీ జనాలు బాగానే వచ్చారు. నెక్స్ట్ ధర్మస్థల. కుక్కో నుంచి ధర్మస్థల ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్లో కూడా దర్శనానికి చాలా టైం పడుతుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ఇక్కడ మేము 100 రూపీస్ దర్శనానికి వెళ్ళినట్లున్నాము. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూస్ కానీ, అసలు తర్వాత ఈ దిగంబర స్వామి కానీ ఇది ఒక అట్రాక్షన్ పాయింట్. అక్కడ ధర్మస్థలాలో మనకి టెంపుల్ ఒక్కటే, ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవి చూడొచ్చు. ఒక ట్రెక్కింగ్ లా ఉంటుంది, అక్కడికి వెళ్ళచ్చు. నెక్స్ట్ సౌత్ ఆడక గణపతి టెంపుల్, ఇది కూడా ఫేమస్, దర్శించుకోండి. అండ్ నెక్స్ట్ శృంగేరి వెళ్ళాము. శృంగేరిలో అయితే చూడాల్సిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. శృంగేరి నుంచి మనకి కుక్కే నుంచి శృంగేరి రూట్ అసలు అంతా ఒక ఫారెస్ట్ రూట్ వస్తుంది మనకి. ఆ ఫారెస్ట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది టెంపుల్కి. చాలా బాగుంటుంది ఆ రూట్. అంటే మొత్తం డెన్స్ ఫారెస్ట్ అనమాట. మనకి ఎవ్వరు ఒక్క మనిషి కూడా కనిపించరు. అండ్ ఇక్కడ మనకి జగద్గురువులు పీఠం కూడా ఉంటుంది. అది కూడా మీకు టైం ఉంటే దర్శించుకోండి. అక్కడ చంద్రశేఖర లింగం ఉంటుంది, రోజు దానికి అభిషేకం చేస్తారు. వీలైతే వెళ్ళండి. నెక్స్ట్ మేము చూసుకుంది హోర్నాడు. శృంగేరి నుంచి హోర్నాడు వెళ్ళాము. ఇది కూడా ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. హోర్నాడులో అన్నపూర్ణ దేవి ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా ఇక్కడ ఇది ఒక్కటే టెంపుల్, ఇంకేమీ ఉండవు. ఇది చూసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ హోటల్స్ కూడా పెద్దగా ఏమీ ఎక్కువ ఉండవు. మీరు ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే ఈవెన్ కుక్కేలోనే స్టే చేయండి. కుక్కేలో మంచి హోటల్స్ ఉన్నాయి మనకి. హోర్నాడులో చాలా తక్కువ హోటల్సే ఉన్నాయి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.